వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఎలాంటివైనా ఫేస్ చేసావా? కమిట్మెంట్ లాంటివి అలాంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా? అంటే ఫేస్ చేశానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే. ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నెరేషన్ వినడం. సో డైరెక్టర్ ఎదురుగుండా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్ ఎదురుగున్నప్పుడు నెరేషన్ వినేదాన్ని. ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట. అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది. సో ఇట్లా నువ్వంటే క్రష్ అంట, ఇంట్రెస్ట్ ఉందంట, లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి. ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చుని మాట్లాడను. కమిట్మెంట్ అనగానే ఐ వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంటల్ ఉంటాను, చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసారు. నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది ఆ వర్డ్స్ అవి మనకు తెలియదు. మనం ఏంటి మనం కాలేజీలో చదువుకుని వచ్చాం కదా. కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం. హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారేమో. ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను. లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ని కొట్టి మరి నేను బయటకు వచ్చాను. ఆ డైరెక్టర్ పేరు అడగద్దు, నేను చెప్పను. పెద్ద కాదు. ఇప్పుడు నువ్వు సినిమాలకి ఛాన్సులు రావాలంటే ఎవరైనా డైరెక్టర్ ఆఫర్లు అడుగుతావా? అడగను. అడగకపోతే ఆఫర్స్ రావు కదా ఇండస్ట్రీ. ఎలా చెప్తావు నువ్వు? నార్మల్ సినిమాలన్నీ నాకు ఎలా కాల్స్ వచ్చాయి, నేను అడగలేదు. ఆఫర్స్ వస్తాయి అంటే ర్యాండమ్ గా చూస్తారు కదా. ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కాని మూవీస్ చూసి కూడా అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు, లేకపోతే ఏదన్నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్. అరే ఈ అమ్మాయి బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. కాకపోతే ఎన్ని కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే, సీరియల్స్ చేస్తుండే, మూవీస్ చేస్తుండే, వెబ్ సిరీస్ చేస్తుండే, బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు. ఎందుకు తెలియదు. నువ్వు స్టోరీ వినవా? నార్మల్ గా వింటాను. మరి ఇప్పుడు స్టోరీ చెప్తాను, నీకు నచ్చుతుంది, నువ్వు ఓకే చెప్తావు. స్టోరీ చెప్పడం బాగా చెప్తారు, బట్ తీసాక ఎలా ఉంటది అక్కడ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. డిఓపి సరిగ్గా తీయకపోయి ఉండొచ్చు, లేకపోతే డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు. సో అట్లా ఉంటది. మంచిగా యూజ్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా. అదే అంటే మళ్ళీ నువ్వు ప్రోమోలో వేసుకుంటావు. కేబీకేజీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయావు? రీజన్ ఏంటి తెలియదు నాకు. అడిగావా? నేను అసలు తర్వాత కాంటాక్ట్ కూడా చేయలేదు. అంటే నాకు బాధేసింది. అగ్రిమెంట్ లో అదేం మెన్షన్ చేయలేదు, ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యా, అప్పుడు ఇద్దరిని చేసే. సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు, ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు. అర్థం కాలేదు నాకు. ఏవో ఉంటాయా షోస్ లో ఉంటాయా రాజకీయాలు? తెలీదా? నువ్వు చేయలేదా? నేను యాంకర్ ఇప్పుడు చెప్పు. యాంకర్ ఇప్పుడు నార్మల్ గా నువ్వు కూడా సేమ్ ఛానల్స్ లో చేసావు కదా, నీకు తెలియదా ఏముంటాయి? నార్మల్ గా సేమ్ తెలీదు అంటే ఉంటాయా అంటే మనకు తెలీదు. జబర్దస్త్ గానీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రాజకీయాల వల్ల కొంతమంది వల్ల నువ్వు మళ్ళీ నీకు కొన్ని ఆఫర్లు దూరం అయ్యాయని అంటే యాక్సెప్ట్ చేస్తావా? తెలీదు, నిజంగా తెలీదు. అంటే చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను విన్నది అడుగుతున్నా. తెలీదు. నమ్ముతావా అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే ఆబ్వియస్ నేను అన్ని ఇయర్స్ చేశాను కదా, వాళ్ళతోనే ఉండే. నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది. అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గాని శ్రీదేవి గాని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని ఇటు వెళ్ళేదాన్ని, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళు. నేనైతే లైక్ నో అనే అంట, దానికోసం తీసేస్తారా అని. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అనే ఒక మూవీ చేస్తున్నాను, మంచి రోల్. అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా గారితో. ఎంతవరకు ఉంటది అనేది తెలియదు. మొన్న దేవిక అండ్ డానీ చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్. సో అదే
చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది చెప్పేది ఒకటి జరిగే ఒక సీన్. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. ఇది ఖచ్చితంగా ఉంచాలి, ఓకేనా? ఉంచుతా, ముందు ఉంచుతాను, ఇంత చెప్పలేకపోయి కదా, ఉంచుతా. ప్లీజ్ ఎందుకు రోడ్ అవుతుంది తెలియదు. కాదు, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ అయిపోయాయి. ఎందుకు ఏమైంది? వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా, ఇంట్లోకి పిలవలా, పేరు కూడా వచ్చింది కదా, బాగా వచ్చింది, ఇంటర్వ్యూస్ అయ్యాయి, బట్ ఇంట్లోకి పిలవలేదు. ఐ డోంట్ నో. ఈ సీజన్ అయింది, ఈ సీజన్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ అవ్వాలి. ఇంట్రెస్టా వెళ్ళడం? మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలనుకుండే. వాళ్ళ కోసం, నీ కోసం? ఎందుకంటే వాళ్ళు చాలా, అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే 24/7 లైవ్ వేస్తారు కదా, అది కూడా కూర్చొని చూస్తారనమాట, అంత ఇష్టం వాళ్ళకి. అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, ఐషు ఎవరు అంటే ఎవరో తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి, నీ ఫేస్ కొంచెమైనా తెలుసు కదా అందరికి జనాలకి, మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా, అట్లీస్ట్ తెలుసు కదా, నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలీదు మమ్మీ, తెలీదు అని చెప్తాం. బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని. అండ్ మై మామ్ లవ్స్ నాగార్జున, సో ఆయన పక్కన నన్ను చూడాలి, మాట్లాడాలి అని ఇష్టం. నా సీజనే మీ అమ్మగారు చూసారంటే అర్థమైపోయింది బిగ్ బాస్ బాగా చూస్తారని. చాలా నేను కూడా తెలియదు ఓటీటీ అప్పుడు. అవును, అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే. ఇంకా నేను అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని, ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది, అదేంటో తెలియదు. షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని. ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీం, ఈటీవీ మొత్తం నీకు ఉన్నారా, టచ్ లో ఉన్నారా యాక్టర్స్? ఎప్పుడు ఉంటారు, ఎవరింట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు, మంచి ఫ్యామిలీలో ఉంటాం. నీ గురించి నువ్వు ఒక 3 words లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటా? ఇండిపెండెంట్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్. 3 ఉన్నాయి, లాస్ట్ ఓకే, బ్యూటిఫుల్. రాత్రిలో నిద్రపోయే ముందు ఏం చేస్తావు? సిరీస్ చూస్తా. కొరియన్ చూస్తా. అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే. ఏం అర్థం అవుతాయి నీకు? సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, చదువుకున్నాం కదా, కింద సబ్ టైటిల్ చూసి మొహాలు వెళ్ళిపోతాయి కదా. అది నీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నువ్వు మొహం చూసి వెంటనే చూసేస్తావు నువ్వు. కళ్ళు నొప్పి రావా? ఏం రావు. అందుకనే నువ్వు అడిగేవు కదా గ్లాసెస్, అది సైడ్ గ్లాసెస్ కదా, కంప్యూటర్ గ్లాసెస్, కళ్ళు నొప్పులు రాకుండా. ఒక సీక్రెట్ చెప్పు ఎవరికి తెలియంది నీ గురించి. సీరియస్ అంటే ఏం లేవు కానీ ఫన్నీగా అంటే అది సీరియస్ ఫన్నీగా కాదు కానీ, చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని, డాడీ దగ్గర తీసుకునేదాన్ని, అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు. ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో, షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది, అవి కూడా తీసుకునేదాన్ని, దొబ్బేసేదాన్ని తెలియకుండా. వెళ్ళి పౌచ్, పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని. నేను చూసాను బట్టలు అవన్నీ, ఎందుకు ఖర్చు పెడతావు నార్మల్గా? ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది. సో అందుకని ఎక్కువ కొంటూ. ఎంత ఖర్చు పెడతావు నార్మల్గా బట్టలకి? నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పలేకపోతే దొరుకుతుంది, నేను చెప్పేస్తాను పేరు చెప్పు. ఎంత ఖర్చు పెడతాను నెలకి? గట్టిగానే ఖర్చు పెడతాను నెలకి, అంటే డిపెండ్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి, ఈవెంట్ బట్టి. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో, బట్టలు కొనాలనుకో, ఒక ఈవెంట్, ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు, ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా, ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి. నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా? నా ఫ్రెండ్స్ కి, మా మమ్మీ. ఎంత తెస్తుంది? ఎంత 2 lakhs. 2 లక్షలు బట్టలు. నేను ఒక్కదాన్నే కాదు, నేను నాకు గిఫ్ట్లు తెస్తా, మా మమ్మీకి తెస్తా, మా తమ్ముడికి తెస్తా, ఫ్రెండ్స్ కి తెస్తా, ఈడు కూడా తెచ్చా. 2 లక్షలు అంట. అరే కష్టపడుతున్నాను ఇప్పుడు, కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు, లేనప్పుడు లేనట్టే ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్. నేను అరే యుఎస్ పోయా, వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ, వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ, బట్ స్టిల్ అలా.